ఒకటి గుర్తొస్తోంది. ఆ ఆలోచనని ఎలా అయినా అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతో గట్టిగా కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ట్రై చేస్తున్న కృష్ణకి అతను ఎంతగానో ప్రేమించే తన రాధ అందమైన రూపం కళ్లలో కనిపించింది. ప్రేమించిన అమ్మాయి ఆలోచనలు రాగానే ఎవరికైనా మనసు హాయిగా గాల్లో తేలుతున్నట్టు అనిపిస్తుంది. అలా తన రాధనే తలుచుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. నెక్స్ట్ డే కృష్ణ స్కూల్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ప్రతి పీరియడ్ తర్వాత కొట్టే బెల్ కౌంట్ చేస్తూ భారంగా గడిపాడు. లాస్ట్ బెల్ వినపడగానే స్కూల్ నుండి నేరుగా ఒక జ్యువెలరీ షాప్ కు వెళ్ళాడు. షాప్ లో ఉన్న వ్యక్తికి వుడ్ బాక్స్ నుంచి రింగ్ తీసిచ్చి, ఇదిగో ఈ రింగ్ కు చాలా హిస్టరీ ఉంది, ఒకసారి దీన్ని చెక్ చేసి ఎంత వాల్యూ చేస్తుందో చెప్పండి అని అడిగాడు కృష్ణ. బ్లాక్ కలర్ లో ఉన్న మ్యాజిక్ రింగ్ ను తీసుకుని అటు ఇటు తిప్పి, ఈ రింగ్ ఏంటి, హిస్టరీ ఏంటి అన్నాడు జ్యువెలరీ షాప్ ఓనర్. హలో, ఇది చాలా పవర్ఫుల్ రింగ్, దీన్ని చెక్ చేసి వాల్యూ చెప్పండి. మేబీ ఈ రింగ్ కొన్ని కోట్లు వాల్యూ చేయొచ్చు. చిన్నపిల్లాడు కదా అనుకుని నన్ను చీట్ చేయాలని చూడద్దు అని వార్నింగ్ ఇచ్చాడు కృష్ణ. ఆ షాప్ అతను ఆ రింగ్ ను చెక్ చేసి, ఎక్కడి నుంచి వచ్చావురా, పంపదీసి ఎర్రగడ్డ నుంచి పారిపోయి వచ్చావా ఏంటి, నువ్వు నీ వేధవ రింగు, ఇది కోట్లు వాల్యూ చేస్తుందా, వెళ్ళి బేగం బజార్లో అమ్ముకో పో అని కృష్ణ మీదకు ఆ రింగ్ ను విసిరి కొట్టాడు. ఎంతో వాల్యూ చేస్తుందనుకున్న రింగ్ అసలు పనికిరాదని తెలియగానే కృష్ణకి ఆచార్య చెప్పిన మాటల మీద ఇంట్రెస్ట్ పోయింది. ఫుట్పాత్ మీద కూర్చుని